దాతల నుంచి వచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం చేసి ఒక నిరుపేద కుటుంబానికి అందజేశామని సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రముఖ సామాజిక సేవకురాలు నమిలికొండ సాకేత పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిరుపేద కుటుంబ సభ్యులతో సామాజిక సేవకురాలు సాకేత గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో వాడినగర్కు చెందిన నిరుపేద యువతి ఐలేని లక్ష్మి కుటుంబం 2018 సంవత్సరంలో తీవ్ర విషాదాన్ని ఎదుర్కొందని, ఆమె అక్క జ్యోత్స్న అనారోగ్యంతో మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబం వద్ద డబ్బులు లేని దుస్థితి నెలకొందని అన్నారు. ఈ విషయం స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో తాను స్పందించారని పేర్కొన్నారు. తోటి పాత్రికేయుడు మహేష్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని ప్రముఖ దాతలు అడ్వకేట్ మదన్ మోహన్, SKR కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్ శేఖర్, కొందరు పాత్రికేయులు తదితరుల సహకారంతో అనేక మంది దాతలను సమీకరించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించినట్లు ఆమె పేర్కొన్నారు. 49,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని అన్నారు. 8 ఏళ్ల పాటు ఆ డిపాజిట్ ను భద్రంగా కొనసాగించగా 2020లో బాండ్ మెచ్యూరిటీతో మొత్తం 92,150 రూపాయలకు చేరిందన్నట్టు ఆమె గుర్తు చేశారు. మా మమ్మీ మాకే అంటున్నప్పుడు వచ్చింది, టీవీలో వేస్తే వచ్చినాక ఆయన న్యూస్లో వచ్చినాక మేడంని రమ్మన్నాక వచ్చింది. ఆయనకి వచ్చి ఫిక్స్ అందరూ జమ చేసి పైసలు జమ చేసి మేడంకి ఇచ్చిండు. ఇక మేడంకి ఇచ్చినాక మేడం మేజర్ ఆయనకి ఇస్తా అని ఆయన బ్యాంకులో పెట్టింది నా పేరు మీద. ఇప్పుడు ఇస్తుంది. అందరికి నమస్కారం. పేరు ఈ పాపకు అమ్మాయి డబ్బులు వచ్చినాయి, బ్యాంకులో వేశారు. అవి ఇప్పుడు తీసుకునే సమయం వచ్చింది కాబట్టి వారు మీ అమ్మతోని ఈ సమయంలో ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఆ డబ్బులను ఇప్పుడు ఆ పాపకు అకౌంట్లో వేయడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాను. ఆమె అవసరాలకు మీకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ మీడియా ద్వారానే ఈ యొక్క విషయాన్ని బయటకు వచ్చింది. ఎందుకంటే ఐలేని లక్ష్మి అనే ఒక అమ్మాయి వాణినగర్కి చెందినటువంటి జగిత్యాలకు చెందిన నిరుపేద యువతి, వారి అక్క మరణం వల్ల అసలు అంత్యక్రియలకు కూడా డబ్బు లేని పరిస్థితి నెలకొన్నది. అట్లాంటి సమయంలో చాలామంది మీడియా మిత్రులు, ఇప్పుడు తోటి మీడియా మిత్రులు మహేష్ గారు కానీ నరేష్ గారు కానీ ఈ యొక్క విషయాన్ని మన లోకల్ ఛానళ్ళలో ప్రచురణ కేబుల్కి రావడం జరిగింది. అయితే దాన్ని చూసి స్పందించి నేను వెళ్ళి యాజ్ ఏ వాలంటరీగా నేను వెళ్ళడం జరిగింది. నాతోటి చాలామందిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ ఇంక్లూడ్ అయిన వాళ్ళల్లో అడ్వకేట్ మదన్ మోహన్ గారు కానీ, SKR కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్ శేఖర్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు మిత్ర బృందం కానీ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలామంది కూడా డోనర్స్ ఉన్నారు దీంట్లో. కంప్లీట్గా కూడా ఆ రోజు 2018 జూన్ 1వ తారీఖు రోజు 49,000 రూపాయలు కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది అమ్మాయికి. ఎందుకంటే అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే మైనర్, సో 12 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మేము డబ్బులు ఎవరికి ఇవ్వలేము. అప్పుడున్న పరిస్థితిలో కూడా ఇచ్చినటువంటి దాతల డబ్బులు కూడా వాళ్ళు మిస్యూజ్ చేయడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు. ఆ టైంలో ఏంటంటే మనం ఇంటి ముందు కూర్చొని ఇదే మీడియా హెల్ప్ తోటి మనం పోయి కూర్చొని ఆ ధర్నాకు కూర్చొని ఇదంతా డబ్బులు ఖచ్చితంగా రావాలి, వస్తేనే నేను ఆ అమ్మాయికి ఏం చెందాలో రూపాయి కూడా మిస్యూజ్ కావద్దు అని అనుకున్న సమయంలో మళ్ళీ అందరి దగ్గర నుంచి మనీ ఎవరెవరు తీసుకెళ్ళిరో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయించి ఈ డొనేషన్ వచ్చినటువంటి 49,000 రూపాయలను మేము మాకు సహకరించిన వాళ్ళందరూ కూడా అందరం కలిసి ఆ రోజు కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఈ రోజుకు కరెక్ట్గా 8 సంవత్సరాలు బాండ్ మెచ్యూరిటీ టైంకి దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి కూడా మేజర్ అయిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది తెలిసిన వాళ్ళతో. అంటే ఈ మీడియా కనుక లేకపోతే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ప్రాబ్లం బయటకు వచ్చేది కాదు, రెక్టిఫై అయ్యేది కాదు. ఈరోజు ఇంత అమౌంట్ అంటే అక్షరాల 92,000 రూపాయల అమౌంట్ ఆ అమ్మాయి అకౌంట్లో పడేది కాదు. దీన్ని ఎవరు కూడా వాడకుండా ఆ అమ్మాయి అకౌంట్కి మాత్రమే చెందేలాగా ఆ రోజు మేము ఎప్పుడైతే మేజర్గా రావాలి ఆ అమ్మాయి అకౌంట్కి చెందాలని ఆ రోజు రాయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి సుధాకర్ గారు బ్యాంక్ మేనేజర్ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఈ మీడియా వల్లనే బయటకు వచ్చిన ఈ విషయాన్ని ఈరోజు కూడా ఇదే మీడియా సమక్షంలో ఆ అమ్మాయికి అందజేయడం జరుగుతుంది. సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.